హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి కిచెన్. ఈరోజు ఏం వండాలా అని ఆలోచిస్తూ ఉంటే మా ఆయన బయటికి వెళ్ళి వస్తూ కాబోల్ శనగలు తీసుకొచ్చారు. వీటితో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే నాకు వెంటనే గుర్తొచ్చింది చోలే మసాలా కర్రీ. ఈ చోలే మసాలా కర్రీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ. ఈ చోలే మసాలా కర్రీ పూరి, చపాతీ, నాన్, పరాటా, రైస్ దేనితో తిన్నా టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు ఈ టేస్టీ చోలే మసాలా కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ఈ కర్రీ తయారీకి 1/2 kg కాబోల్ శనగలను తీసుకోవాలి. వీటిని ఒక బౌల్లో వేసుకొని వాటర్తో 2 times క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి 4 to 5 hours నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. ఇప్పుడు 4 hours అయిందండి. 4 hours తర్వాత శనగలు ఇలా నానిపోతాయి. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగా నానుతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో శనగలను వేసుకోవాలి. అలాగే ఇందులో సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. అలాగే ఇందులో 1 teaspoon సాల్ట్ను, 1 teaspoon ఆయిల్ను, 1/2 teaspoon పసుపును వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపి మంచిగా ఉడికించుకోవాలి. 30 minutesలో శనగలు ఉడుకుతాయి. చూడండి ఎంత బాగా ఉడికాయో. ఇప్పుడు వీటిని వడగట్టి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ను మరీ స్మూత్గా కాకుండా చూడండి నేను చూపిస్తున్నట్టు ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా 3 టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటిని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా టమాటా ప్యూరీ ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా యాజ్ టీజ్గా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత 4-5 tablespoonల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్కను తీసుకొని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 2 యాలకులు, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకును ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను ఇలా చిన్న ముక్కలుగా తుంచి వేసుకుంటున్నాను. ఇవి వేగుతుండగానే 4-5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాక 2 tablespoonల ఉల్లికాడలను వేసుకోవాలి. ఉల్లికాడలు అందుబాటులో లేకుంటే వీటిని స్కిప్ చేయండి. ఇవి కొంచెం వేగాక 1 రెబ్బ కరివేపాకు వేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, దాన్ని ఇందులో వేసి వేయించుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత 1/2 teaspoon పసుపును వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ మంచిగా వేగిన తర్వాత 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్టును వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1.5 tablespoon కారం వేసుకోవాలి. కారం వేసేటప్పుడు స్టవ్ను ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే కారం మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా 1/2 teaspoon గరం మసాలాను, 1 teaspoon ధనియా పౌడర్ను వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత టమాటా ప్యూరీ నుండి ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి తేలే వరకు టమాటా ప్యూరీని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా కాబోల్ శనగలు, అవి ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ శనగలను మధ్యన కలుపుతూ ఒక 5 minutes వేయించుకోవాలి. 5 minutes తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని చిక్కటి గ్రేవీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5-10 నిమిషాల తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోయి కర్రీ ఇలా చిక్కగా తయారవుతుంది. చూడండి కర్రీ ఎంత బాగుంది. చూడ్డానికే కాదండో తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇంతే, టేస్టీ టేస్టీ చోలే మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.